వేకువ వాక్యం కొరకై ఈ ఉదయకాల సమయంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. చివరి మాట ఈ ఉదయకాలము మన ధ్యానము, నీ బాధ నివారణ అయి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ బాధ నివారణ అవుతుంది. మన జీవితంలో ఎన్నో రకాల బాధల గురించి ఒక దైవజనుడు ఇలా అన్నాడు. బాధలు రెండు రకాలు. ఒకటి చెప్పుకోగలిగిన బాధలు, రెండవది చెప్పుకోలేని బాధలు. అంటే కొన్ని బాధలు నువ్వు చెప్పుకోగలుగుతావు, కానీ కొన్ని బాధలు ఏమాత్రం కూడా చెప్పుకోలేవు. అందుకనే యోబు 5:19 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగలదని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాదు, దావీదుకు కలిగిన బాధలు ఎన్నో ఉన్నాయి. ఆ బాధలన్నిటి నుంచి కూడా దేవుడు విడిపిస్తూ వచ్చాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ప్రతి భక్తుడు కూడా ఏదో ఒక బాధల నుండి వెళ్తూ వచ్చాడు. ఇంకా చెప్పాలి అంటే, ఒక వ్యక్తికి బాధ ఉంది అంటే దాని పక్కనే బహుమానం ఉందని అర్థము. బహుమానము లేకుండా బాధ ఉండదు. బాధ ఉన్న వ్యక్తికి తప్పనిసరిగా బహుమానం అనేది ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీకు తాత్కాలికంగా ఉండే బాధ వైపు నువ్వు చూడొద్దు, నీకు శాశ్వతంగా ఇచ్చే బహుమానాన్ని చూడు అను ప్రభు చెప్తున్నాడు. అందుకనే అక్కడ చెప్తున్న మాట, నీ బాధ నివారణ అయి అంటున్నాడు. ఇది ఈ నివారణ అనే మాట కూడా చాలా గొప్పది. నివారణ అంటే అసలు నీకు అది ఉండకపోవటము, అది పూర్తిగా దేవుడు తీసివేస్తాడు. ఇది నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఎప్పుడు కూడా మనకిచ్చే ఉపశమనము అది తాత్కాలికమైనది కాదు, కానీ అది శాశ్వతమైన ఉపశమనాన్ని దేవుడు మనకిస్తాడు. ఇది నువ్వు కూడా ఏ బాధలో ఉన్నావో, ఏ దిగుల్లో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. నీ బాధలు ఎల్లకాలము ఉండవు, అవి జీవితాంతం ఉంటాయని అనుకోవద్దు. చాలా రకాలైన బాధలు అనుభవిస్తున్నావేమో, వ్యక్తిగతంగా, మరి శరీర బాధలు. రెండవది చెప్పాలంటే అవి ఆత్మీయ బాధలు. అందుకనే ఈ మార్కు సువార్త 5:34 నీ బాధ నివారణ అయి అని ప్రభు చెప్తున్నాడు. పైన 29వ వచనంలో ఆ బాధ నివారణ అయినదని ఆమె గ్రహించుకుంది. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాము. 29వ వచనంలో ఆల్రెడీ బాధ అనేది నివారణ అయిపోయింది. మళ్ళీ 34వ వచనంలో నీ బాధ నివారణ అవుతుంది అని ప్రభు ఎందుకు చెప్పాడంటే, ఇక్కడ రెండు రకాలు. మొట్టమొదటిగా ఆమె శరీర బాధ నివారణ అయింది. రెండవదిగా ఈ ఆత్మీయ బాధ కూడా నివారణ అవుతుందని ప్రభు చెప్తున్నాడు. ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మనం శరీర సంబంధమైన వాటి కోసం వచ్చినప్పుడు దేవుడు వాటిని తీర్చడంతో పాటు ఆత్మ సంబంధమైనవి కూడా దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అందుకనే ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఈ దినాల్లో ఎక్కడికి వెళ్ళినా 1+1 అని ఎంతోమంది అనేక రకాలైన ఆఫర్స్ ఇస్తున్నారు. దేవుడు ఆ దినాల్లోనే మనకు 1+1 అనేది ఇస్తున్నాడు. అంటే ఆరోగ్యం కోసం వచ్చినప్పుడు ఆనందం ఇస్తున్నాడు, స్వస్థతతో పాటు సమాధానం ఇస్తున్నాడు, నెమ్మదితో పాటు రక్షణ ఇస్తున్నాడు. అలాగే ఈ దినాన దేవుడు నీకు కూడా తప్పనిసరిగా ఉచితంగా ఇచ్చేది ఒకటి ఉంటుంది. అందుకనే ఈ మాటను మనం ధ్యానం చేసినట్లయితే ఆయన నివారణ చేస్తానంటున్నాడు. ఏం నివారణ చేస్తాడు? ఇది చాలాసార్లు మనకు తెలుసు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనుషులైతే ఆ గాయాలన్నిటినీ పై గాయాలు లేదా పైనే వారు స్వస్థపరిచేవారుగా ఉంటారు. కానీ అందుకనే దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 6:14 అంటాడు, నా ప్రజలకున్న గాయమును పై మాత్రమే బాగు చేయుదురు. అంటే మనుషులు పైనే చేయగలుగుతారు, కానీ దేవుడు చేసే నివారణ
అది శాశ్వతంగా ఉంటుంది. బైబిల్‌లో మనం చూస్తే చాలా విషయాల్లో చాలామంది వారు నివారణ పొందుతూ వచ్చారు. ఉదాహరణకి ఇస్సాకు తన తల్లి పోగొట్టుకొని ఎంతో బాధపడుతున్నప్పుడు ఆదికాండం 24:67లో అక్కడ చివరి మాట ఉంటది. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఇది నా ప్రియ సహోదరుడా, దేవుడు నాకు నీకు ఇచ్చేది అది దుఃఖ నివారణ. నువ్వు దుఃఖముతో బాధతో ఉన్నావేమో, అంతేకాదు ఎజ్రా గ్రంథం 4:1 రెండవదిగా అక్కడ యూదా వంశస్థులు బెన్యామీనులకు విరోధులైన వారు చెర నివారణ అయ్యింది. అంటే వారు అప్పటిదాకా చెరలో ఉన్నారు. ఇది నాన్న దేవుడు నీ దుఃఖ నివారణే కాదు, నువ్వు బంధకాల్లో ఏదో ఒక ఇబ్బందిలో నువ్వు చిక్కుకున్నావేమో, చెరలో ఉన్నావేమో, దేవుడు తప్పనిసరిగా ఆ మనుషుల చెర నుంచి, ఆ పరిస్థితుల చెర నుంచి దేవుడు నీకు నివారణ కలుగజేసేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి ఒక మాట దానియేలు గ్రంథము 9:24లో అక్కడ ఒక మాట ఉంది. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకు. మూడవది పాప నివారణ. ఏ పాపములో నువ్వు ఉన్నావో, ఒకవేళ చేయకూడదు అనుకుంటూను నువ్వు చేస్తున్నావేమో, దేవునికి విరోధంగా నువ్వు జీవిస్తున్నావేమో, ఈ ఉదయకాలము ఆ పాపాన్ని తీసివేయటమే కాదు, దేవుడు అది నివారణ చేస్తానంటున్నాడు. ఇది మూడవ సంగతిగా మనకు కనపడుతుంది. నాలుగవది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూసిన మాటే 5:29లో 34లో నీ బాధ నివారణ అవుతుంది. ఇది ఐదవదిగా. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ బాధను నివారణ చేసేవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు 2 కొరింథీ 7:11లో దోష నివారణ అంటున్నాడు. ఏ దోషంలో చిక్కుకున్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా దేవుడు నివారణ చేసేవాడుగా ఉంటున్నాడు. హెబ్రీ 7:18లో అక్కడ ఒక మాట ఉంటుంది. ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంటే ఏదైతే నీకు విరోధంగా ఉందో, నువ్వు చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నావో, అది కష్టతరంగా ఉంటుందో, దేవుడు దానిని కూడా నివారణ చేసేవాడుగా ఉంటున్నాడు. ఏడవదిగా చూస్తే అందరి కొరకు దేవుడు ఒకే నివారణ చేస్తూ వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:26లో ప్రభువు ఆయనే యుగ సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకు ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఒక రకంగా చెప్పాలంటే ఇది పాపమే కాదు, మన మీదకొచ్చే శిక్ష, మన మీదకొచ్చే శాపము, దాని వలన మనకొచ్చే మరణము, నరకము, వీటన్నిటినీ కూడా దేవుడు నివారణ చేశాడు. అంటే ఇవన్నీ మన దగ్గర ఉండకుండా, మనల్ని ఇబ్బంది పెట్టకుండా దేవుడు నివారణ చేస్తూ వచ్చాడు. కాబట్టి దినాన దేవుడు ఎప్పుడు కూడా ఆయన మన ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసేవాడు కాదు, కానీ వాటిని కండెమ్ చేసేవాడుగా, పూర్తిగా తీసివేసేవాడుగా, ఎత్తివేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దినాన ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు కూడా ఏ బాధలు గుండా, ఏ అవమానాలు గుండా, ఏ దుఃఖము గుండా, ఏ దిగులు గుండా, వేదన గుండా నువ్వు వెళ్తున్నావేమో, ప్రభు అంటున్నాడు అది నివారణ అవుతుంది. తప్పనిసరిగా దేవుడు నివారణ చేస్తాడు. నీ విషయంలో సహాయం చేస్తాడు. నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. తప్పనిసరిగా నివారణ చేస్తాడు. నీ ఇబ్బందిని, నీ దిగులును, ఏదైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావో దాన్ని తప్పనిసరిగా ఆ దినాన అన్ని నివారణ చేసిన దేవుడు, వారి విషయంలో నివారణ చేసిన దేవుడు నీ విషయంలో కూడా ఈ దినాన నివారణ చేస్తాడు. అలా చేయాలని మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన నీ మాటల కొరకే వందనాలు. నివారణ చేసే గొప్ప దేవుడవుగా మీరు ఉంటూ వచ్చారు. కాబట్టి ఈ దినాన ప్రభువా, మా ప్రియులు ఎవరైతే వారు ఏ పరిస్థితుల్లో ఇంక ఇది కాదు, ఇది పోదు, మరి ఇలాంటి పరిస్థితి నుంచి మేము బయటపడలేము, ఈ అవమానం, ఈ నిందలు, ఈ ఓటములు, ఈ బాధలు ఎప్పుడూ ఇంక ఇలాగే ఉంటాయని ఎవరైతే బాధపడుతున్నారో ప్రభువా, ఈ దినాన తప్పనిసరిగా వారి జీవితంలో ఆ బాధలు, కష్టాలు, పరిస్థితులన్నిటినీ విడిపించి గొప్ప నివారణ వారు పొందుకోవాలి. శరీర సంబంధమైన నివారణే కాదు, ఆత్మ సంబంధమైన
నివారణ కూడా నువ్వు చేసే దేవుడవు కాబట్టి ఈ ఉదయకాలం ప్రభువా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ మీరే వారి పరిస్థితులన్నింటినీ నివారించి నూతన కార్యం చేసి మహిమను పొందమని, వారికి విరోధంగా ఉంటున్న ప్రతి పరిస్థితిని నివారించి సహాయపడమని కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడు మా కొరకై కలువరి శిలువలో సమస్తమును నివారణ చేసిన ప్రభునేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడైండి నడిపించెనుగాక. ఆమేన్.